బీహార్ ఫార్ములా ఆంధ్రాలోకి వస్తే ఏమవుతుంది? తెలుగుదేశానికి నష్టమే, వైసీపీకి నష్టమే. తెలుగుదేశానికి 80% నష్టం, వైసీపీకి 20% నష్టం. అదేంటి? అసలేంటి బీహార్ ఫార్ములా? బీహార్లో ఓట్లని తొలగించినటువంటి ఇష్యూ ఉంది కదా, 51 లక్షల మంది దాకా. దాంట్లో 30 లక్షల మంది బీహార్లో పుట్టి, బీహార్లో పెరిగి, బీహార్లో చదువుకుని, లేదా బీహార్లో ఎదిగి వేరే రాష్ట్రాలకి అంటే ఓటు హక్కు పొందిన వయసు తర్వాతన ఓటు హక్కు పొంది ఆ తర్వాత కూలి పని కోసమా, భవన నిర్మాణ కార్మికుడుగానా, లేకపోతే కనుక వ్యవసాయ కార్మికుడుగానా, ఇట్లా ఏదో ఒక పనుల కోసం, గుమస్తాగిరీలక ఏదో ఒక పనుల కోసం ఇతర రాష్ట్రాలకి వలస వెళ్ళారు. ఉద్యోగాల కోసం కావచ్చు, ఉపాధి కోసం కావచ్చు. అలా వెళ్ళిన 30 లక్షల ఓట్లు తీసేశారు అక్కడ. ఇది ఆంధ్ర కీలకం. మన దగ్గర హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అమెరికా, యూరప్, ప్రపంచంలో 193 దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐల్లో తెలుగుదేశం అభిమానులు కనీసం ఒక 40 లక్షల మంది ఉంటారు. 40-50 లక్షల మంది తెలుగుదేశం అభిమానులు ఉంటారు. వాళ్ళు తెలుగుదేశం కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు, బాబు గారు తెచ్చిన కార్పొరేట్ విద్యా వ్యవస్థ, కార్పొరేటీకరణ, ఇంపాక్ట్ కారణంగా వాళ్ళ ఇళ్లలో ఆస్తులు అమ్ముకునైనా సరే పిల్లల్ని మంచి చదువులు చదివించి అట్లా ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి వలసలు వెళ్ళి అక్కడ సెటిల్ అయినటువంటి కుటుంబాలు. వాళ్ళందరూ మొదటిసారి వెనక్కి వచ్చి ఇక్కడ ఓట్లు వేయడంతో పాటు మిగతా 10 ఓట్లను ఇన్ఫ్లుయెన్స్ చేశారు. వాళ్ళకే ఓటు పోతే అమెరికాలో ఉన్నోడికి ఎక్కడ ఓటు ఎందుకు ఉండాలా? రూల్ ప్రకారం ఉండకూడదు. హైదరాబాద్లో ఉన్నోడికి హైదరాబాద్లోనే ఓటు ఉండాలి. 6 నెలలకు మించి నువ్వు ఎక్కడుంటే అక్కడే ఓటు వేయాలన్నది ఎన్నికల నిబంధన. అది అంతేగాని నేను మా ఊళ్ళో పుట్టాను కాబట్టి మా ఊళ్ళో ఓటేస్తాను, లేకపోతే నాకు కాశీలో ఇష్టం కాబట్టి నాకు కాశీలో ఓటు ఇవ్వండి అంటే కుదరదు. నువ్వు భారతీయుడివే. రూల్ ఏంటంటే 6 నెలల ఎక్కడుంటే అక్కడ. కానీ వీళ్ళు అక్కడ ఓట్లు వినియోగించుకుంటారు, ఇక్కడ ఓట్లు వినియోగించుకుంటారు. తెలంగాణ వదిలిపెట్టి మరి మొన్నటిసారి ఆంధ్రాకి వచ్చి, అంటే మీకు అందుకనే 8 పార్లమెంటు స్థానాలు బీజేపీకి ఎందుకు వచ్చినాయి? తెలుగుదేశం వాళ్ళు ఆంధ్రాకి వచ్చేసారు కాబట్టి. అక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాదులు ఎక్కువగా బీజేపీని ఓన్ చేసుకున్నారు, కాంగ్రెస్ని ఓన్ చేసుకున్నారు కాబట్టి. ఆంధ్ర ఓటర్లు ఉండుంటే అక్కడ బీఆర్ఎస్కి పడుండేయం. ఎందుకంటే బీఆర్ఎస్ పట్ల వాళ్ళు పాజిటివ్గా లేదా భయంతోనో ప్రేమతోనో బీఆర్ఎస్కి వాళ్ళు వేయడం వల్ల 2 సార్లు బీఆర్ఎస్ గెలిచింది అక్కడ నడిచింది. మొన్నటిసారి లేదా ద్వేషంతో వాళ్ళు కూడా అటేసి ఉండొచ్చు కొంతమంది ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ ఇటు రావడం వల్లనే తెలుగుదేశానికి అంత ఘన విజయం సాధ్యమైంది, కూటమికి అంత ఘన విజయం సాధ్యమైంది. మనకి రాయలసీమ వాళ్ళలో ఎక్కువ మంది బెంగళూరులో ఉంటారు. అక్కడ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉంటారు. బెంగళూరు రూట్లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ కూడా తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. నేను చెప్పిన ఈ 20% మంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో, ప్రవాస ఆంధ్రులు అంటే విదేశాలం కాదు, రాష్ట్రం అవతల ఉన్నటువంటి వాళ్ళలో 20% మంది వైసీపీ వాళ్ళు ఉన్నారు, 80% మంది టీడీపీ వాళ్ళు ఉన్నారు. ఈ సిస్టమ్ ఆంధ్రాలో ఇంప్లిమెంట్ అయితే రాజకీయమే మారిపోతుంది. బట్ ఇక్కడ చేయనీయరు అనుకుంటా అట్లా.